హలో అందరికీ రైస్తో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. ఇవి రేషన్ బియ్యము. 1 గ్లాసు ఉద్దిబేలు తీసుకుందాము. ఈ క్వాంటిటీతో ఇడ్లీ చాలా బాగా వస్తుంది. ఒకసారి వాష్ చేసుకొని వాటర్ అయితే పోసి నానబెట్టేసుకుందాము. 6 అవర్స్ నానబెట్టుకోవాలి మార్నింగ్ టైంలో. ఈవినింగ్ టైంలో బాగా 2 సార్లు వాష్ చేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకుందాము. మొత్తం బియ్యాన్ని అంతటిని మిక్సీ పట్టేసుకుందాము. పిండి బాగా మెత్తగా రావాలి. ఒక ఖాళీ గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకుందాము. బియ్యం మొత్తం ఇలాగే మిక్సీ పట్టి పెట్టుకోవాలి. పిండి చాలా మెత్తగా ఉంటే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. ఇలా పట్టేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా, దాన్ని ఒకసారి కలిపేసుకొని పైన ఒక క్లాత్ వేసి పైన ఒక ప్లేట్ ముచ్చుదాము. అలా చేయడం వల్ల పిండి బాగా ఉంటుంది. ఇలా ఒక పక్కకు పెట్టేద్దాము. మరుసటి రోజు మార్నింగ్ పిండిని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము. నేను పిండి మొత్తం చేయడం లేదు, కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అందులోకి సాల్ట్, బేకింగ్ సోడా తగినంత వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ని పెడుతున్నాను. ఇందులోకి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. ఈ వాటర్ వేడయ్యేలోపు ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నెయ్యి రాసుకుందాము. ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల ఇడ్లీ చాలా బాగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా రాసుకోవాలి. ఇలా ఒక్కొక్క ప్లేట్కి రాసుకొని ఇడ్లీ బ్యాటరీని అయితే వేసుకుందాము. ఇలాగే 3 ప్లేట్లకి ఇడ్లీ బ్యాటరీ అయితే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్క ప్లేటు తీసి ఇడ్లీ కుక్కర్లోకి అయితే పెట్టేసుకుందాము. ఇలా ఒక్కొక్కటి పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మూత పెట్టేద్దాము. 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో చూడండి. ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ ఇడ్లీలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో కాంబినేషన్గా అల్లం చట్నీ, పల్లీ చట్నీ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.